ప్రకృతికి దగ్గరగా గొప్ప కథలతో నిండిన ఒక చిన్న గ్రామం ఉండేది. గ్రామంలో ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు. అతని పేరు అర్జున్. కాని అతని మనసు ప్రశ్నలతో నిండిపోయి ఉండేది. ప్రతిరోజు ప్రతి మూల అతనికి కొత్త రహస్యంగా కనిపించేది. ఒకరోజు సాయంత్రం మిగతా రోజులకు భిన్నంగా ఆలయం వైపు నడుచుకుంటూ వెళ్తున్న అర్జున్కు గుడి గోడ వెనుక నుండి ఒక వెలుగు కాంతి కనిపించింది. అది సాధారణంగా కనిపించేది కాదు. అది అర్జున్ను ఆకర్షించగలిగింది. తన పాదాల చప్పుళ్లను ఆపుతూ ఆ వెలుగు వైపు నెమ్మదిగా సాగాడు. అక్కడ ఒక వింత రాయి కనిపించింది. అది స్వల్పంగా తళతళ మెరుస్తోంది. ఆ రాయిని చూసిన అర్జున్ గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. ఎందుకో తెలియదు, కాని అది తనను పిలుస్తున్నట్లు అనిపించింది. అతను ఆ రాయిని తాకాడు. ఆ రాయిలోంచి ఓ వెలుగు లాంఛనంగా బయటపడి అర్జున్ చుట్టూ తిరుగసాగింది. ఆ వెలుగు నెమ్మదిగా అతని చేతుల్లోకి ప్రవేశించి అతనిలో ఏదో ప్రత్యేక శక్తిని ప్రదర్శించింది. ఆ వెలుగు చూసిన అర్జున్ గజబజలాడిపోయి వెనక్కి పరుగులు తీశాడు. ఇంటికి తిరిగి వచ్చిన తరువాత కూడా అతని మనస్సు చప్పుళ్లతో నిండిపోయింది. ఆ రాత్రి అతను ఒకే ఒక్క ప్రశ్నతో నిద్రపోయాడు. నేను ఎవరు? ఆ వెలుగు, ఆ రాయి, ఆ ప్రశ్న ఇవన్నీ అతనికి ఒక కొత్త దారిని చూపించాయి. నేను ఎవరు అనే ప్రశ్న అతనిని ఓ మహాత్మునిగా మారుస్తుందా, లేక మరింత గొప్ప రహస్యాల వైపు నడిపిస్తుందా తెలియదు. కాని ఒక విషయం మాత్రం నిజం. అర్జున్ కథ ఇప్పుడే మొదలైంది.